మీరు ముస్లిం అని చెప్పి మిమ్మల్ని తెలుగు మీ పుస్తకం ప్రచురించినందుకు నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను అందరి తరఫున. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను ఈ క్షణమే తీసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. చాలా ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, మనసు మోగబోయినట్టు అయింది. అలాగే తెలుగులో చాలా మంచి మాటలు, అద్భుతమైన మాటలు. ఒక్కొక్క మాటకి ఉదాహరణకి చెప్పాలంటే, ఎవరైనా పార్టీలోకి వచ్చినప్పుడు ఈ మాట అనండి, మీ రాక అంటే మీరు వచ్చారు, మీ ఆగమనము మాకెంతో సంతోషం, మీ ఆగమనం మాకెంతో సంతోషం, మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం. ఆగమనం అన్న మాటలో చూడండి ఎంత అందం ఉందో. మీరు వచ్చారు, మీ ఆగమనం మాకెంతో సంతోషం, మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం. తెలుగు భాషలో ప్రతి చోటలో ఒకసారి ఒక మిత్రుడు అన్నాడు, చాలా బోరుగా ఉందిరా, ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు. చాలా బోరుగా ఉంది, ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు. తెలుగు భాషలో ఉన్న అందం, తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం, తెలుగు భాషలో ఉన్న గొప్పతనం మనెక్కడా కనిపించదు. నన్ను చాలామంది అడుగుతారు, ఆప్కు తెలుగు మాలూమ్ హై క్యా అని. నేను అంటాను, నాకు మాలూమ్ అయ్యేదే తెలుగు, నాకు వచ్చిందే తెలుగు. ఒకసారి చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను స్కూల్లో జాయిన్ అవడానికి వెళ్తే ముస్లిం అనుకుని మా మాస్టర్ నన్ను ఓ క్లాస్ में जाके शांति के साथ बैठ जा అన్నాడు. క్లాస్ में जाके శాంతి के साथ बैठ जा అన్నాడు. శాంతి के साथ बैठना అంటే అల్లరి చేయకుండా కుదురుగా కూర్చోమని. నాకు వచ్చిన అర్థం ఏంటంటే, నువ్వు వెళ్ళి శాంతితో కూర్చోని. ఎరక్కపోయి క్లాసులోకి వెళ్ళి ఇక్కడ శాంతి ఎవరు అని అడిగాను. కర్మ కొద్దీ అక్కడ ఒక శాంతి ఉంది, వెళ్ళి పక్కన కూర్చుండిపోయాను. ఒక్క కేక ఎంత గట్టిగా వేసిందంటే, అంత చిన్న వయసులో ఆవిడ శీలాన్ని నేను ఏదో చేసేంత పెద్ద కేక వేసింది. తర్వాత ఆ స్కూల్లో నేను ఉన్నంతకాలం నా జీవితంలో శాంతి లేకుండా చేసేసింది. తెలుగు చాలా గొప్ప భాష, చాలా మధురమైన భాష.